మొత్తం కర్ణాటక రాజకుమార్ గారిని అన్రావు అని పిలుస్తారు. ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి. అతను తెరపై మరియు నిజ జీవితంలో ఎప్పుడు పొగ తాగలేదు. అతను సినిమాల్లో మరియు నిజ జీవితంలో ఎప్పుడు మద్యం తాగలేదు. అతను తన డైలాగులో మహిళల కోసం ఎప్పుడు అసభ్యకరమైన భాషను ఉపయోగించలేదు. అతను గొప్ప నటుడు మరియు గొప్ప గాయకుడు. కన్నడిగా కళలు కనే ప్రతి పాత్రను అతను నటించాడు. అతను చాలా మందికి పరోక్షంగా కన్నడ గురువు అయ్యారు. అతని కన్నడ పరిపూర్ణమైనది. సరైన కన్నడ ఉచ్చారణ తెలుసుకోవాలంటే ఆయన సినిమాలు చూడాల్సిందే. అతను ప్రపంచవ్యాప్తంగా కన్నడ మరియు కన్నడిగాలకు ప్రాతినిధ్యం వహించాడు. అతను వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సాధారణ వ్యక్తిత్వం. ఆయన ఎప్పుడు తెల్లటి చొక్కా మరియు తెల్లటి పంచె ధరించేవారు. అతని అభిమానులు మరియు అనుచరులు అభిమాన దేవరగలు అని పిలిచేవారు. అంటే అభిమానులు దేవుళ్ళు. ఆయన ఎప్పుడు ప్రకటనలో పని చేయలేదు. ఆయన నందిని పాల కోసం ఒక ప్రకటనలో మాత్రమే నటించారు. దానికోసం డబ్బు తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. రాజకీయాల్లోకి ప్రవేశించవద్దని తన పిల్లలను కూడా కోరారు. ఆయన మరణం తర్వాత ఆయన కళ్ళు దానం చేయబడ్డాయి. కన్నప్పలో శివుడు కళ్ళు దానం చేయడం ద్వారా ఆయన చిత్ర ప్రయాణం ప్రారంభమైంది. ఆయన మొదటి చిత్రం మరియు అతని జీవిత ప్రయాణం అతని కళ్ళను దానం చేయడం ద్వారా ముగిసింది. సినిమాలో కూడా ఆయన సిగరెట్ మందు ముట్టలేదు. తన అభిమానులు తనను చూసి చెడిపోకూడదని చెప్పేవారట.